అయితే అయిపోయింది మొత్తం, క్లోజ్. బలహీనులకు బలమిచ్చువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడు. ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అందించను. ఆయన కాళ్ళే పట్టుకున్నాడు, తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయా. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకో, నీచున్నాయి. కానీ నా మీద నువ్వు కృప చూపుతా. నాకు ఆశ, నాకు అవకాశం ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్. సంసోను ప్రార్థన అక్కడ వినబడి, హృదయాన్ని కదిలించి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా. శాంసన్, నా కుమారుడా, ఇదిగో నీకు బలమిస్తున్నాను, విజయోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు, ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను, వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను. జయము నీదే, ఎవడు గెలవలేడు పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం కథం. నా తమ్ముడు, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది, ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు, నువ్వు కార్యాలని నూతనంగా మొదలుపెట్టు, క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చువాడనని దేవుడు ఈ రోజు మాట ఇస్తున్నాడు. ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు, అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నేను వెలుగు పంపుతున్నాను. నువ్వు వెలగాలి ఒక వెలుగు, నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు, వెలగాలి నా కుమారి ఒక వెలుగు. నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి. జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి. సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారే లోకముందు ఒక జ్యోతివై వెలగాలి. నా కోరిక అది, నా ఆశ అది. నీ దేవుడు తన హృదయ వాంఛను వెల్లడి చేస్తున్నాడు. బిడ్డలారా, ఇది మీకే కాదు, నాకు కూడా. ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు? అంధకారంలోంచి ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు? ఆయన కాళ్ళే పట్టుకుందాం, ఆయన పాదాలే పట్టుకుందాం. కరుణామయుడా, నన్ను కనికరించు. మళ్ళొక్కసారి నన్ను బలపరచు. మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వు. నేను నిలబడాలి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నేను నిలబడాలి, నేను గెలవాలి, నేను సాధించాలి. అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా నేను జయం అనుభవించాలి. నాకు కృపనివ్వు అంటూ ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి బిడ్డ, ప్రార్థన చేద్దాం. రండి, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. రమానుకోవద్దు. రెండంతలుగా ఆరాధించడానికి నీవు వచ్చావు. ఆయన నీకు రెండంతల శక్తిని నీ మీదకి పంపుతున్నాడు, రెండంతల అభిషేకం నీ మీదకి పంపుతున్నాడు, రెండంతల ఉజ్జీవాన్ని నీలో నింపబోతున్నాడు ఆయన. గడిచిన సంవత్సరాలు ఎలా గడిచినాయో, ఈ సంవత్సరం, ఇక రాబోతున్న సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు. నువ్వు ఒక వెలుగు వెలిగే సంవత్సరాలు, నా దేవుని చేత వెలిగించబడుతున్న సంవత్సరాలు. నూతనమైనటువంటి తేజస్సును నువ్వు అనుభవించే సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు.
విశ్వసించిన వాడు పొందుతాడు. విశ్వసించిన వాడు అభిషేకించబడతాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు, నూతన శక్తి చేత నింపబడతాడు, నూతన అభిషేకముతో క్రొత్త తైలముతో నింపబడతాడు, ఆత్మ ఫలముతో ఆత్మ వరములతో నింపబడతాడు. దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు, దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మాట ఇచ్చిన్నాడు. హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, వెలిగెత్తి దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆదరణకర్త నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఓ దేవా నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా. ఓ నేను విశ్వసిస్తున్నాను దేవా. ఓ ఈ సంవత్సరం నేను ఫలించే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం నేను నీ కొరకు ఫలించే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం నేను నీ కొరకు ప్రకాశించే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం నేను నీ కొరకు వెలిగించబడే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం అనేకుల్ని వెలిగించే సంవత్సరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడి మమ్మలను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. నీ ఎముకలకు సత్తు, నీ ఎముకలకు సత్తు, నీ సర్వ శరీరములకు ఆరోగ్యము, నూతన చైతన్యము, నూతన చైతన్యము. పక్షిరాజు యవనము వలె ఓ క్రొత్తదైన శక్తిని వెతికి పంపుతున్నాను. నీవు నా కొరకు, నీవు నా కొరకు బ్రతుకున్నట్లు, నీవు నా కొరకు ఫలించున్నట్లు ఓ నీ శక్తిని నూతన పరుస్తున్నాను, నీ జీవాన్ని నూతన పరుస్తున్నాను. ఓ నూతన బలమును నీకు ఇచ్చుచున్నాను, నూతన ఆత్మను నీలో పుట్టిస్తున్నాను, నూతన ప్రభావం నీ మీదికి విడుదల చేస్తా ఉన్నాను. సందేహించకు, నమ్ము. స్వతంత్రించుకుంటావు, బ్రతుకుతావు, బాగుపడతావు, స్వస్థపరచబడతావు, విడుదల పొందుతావు, విజయం పొందుతావు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you, Master. Thank you, thank you, thank you, Master. Thank you, Master. బోధకుడా, హల్లెలూయా. ఆదరణకర్త, స్తోత్రాలయ్యా. బోధకుడా, స్తోత్రం, 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 స్తోత్రం. నాతో మాట్లాడుతున్న వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మాతో ఉన్నవాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీకు మహిమను ఆరోపిస్తూ, నీకు మహిమను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో, యేసు నామములో ఈ వాగ్దానములను స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేహం లేదు, ఏ మాత్రము లేదు. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఇందులోకి చైతన్యం వచ్చింది. అప్పుడు ఆ చేతనంగా ఉన్న చేతులు పని చేయడం మొదలు పెట్టాయి. ఓ అప్పుడు నా కాళ్ళు నడవటం, గంతులు వేయటం, పరుగులెత్తడం మొదలు పెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ నోరు సూచించడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ కళ్ళు చూడటం మొదలు పెట్టాయి, ఆ చెవులు వినటం మొదలు పెట్టాయి, ఆ గుండె కొట్టుకోవటం మొదలు పెట్టింది. ఓ దేవుని ఊపిరి, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆయన మనలోకి రాకపోతే, ఆయన మన మీదికి రాకపోతే కాళ్ళుండి కదలవు, చేతులుండి కదలవు, నోరుండి కదలదు. ఆయన ఊపిరి విడవాలి మన మీద, ఆయన ఊపిరి విడవాలి మన మీద, ఆయన శక్తి విడవాలి మన మీద, ఆయన అభిషేకం విడవాలి, పరిశుద్ధాత్మలో
పాడాలి. దేవునిలో నుండి వచ్చు ఆత్మ. నా ప్రభు తన శిష్యుల వైపు చూసి వారిని కనికరించి, నా ప్రభు కూడా వారి వైపు చూసి వారిని సమీపించి ఇది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు నా యేసయ్య. పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధ ఆ ఊపిరి వదిలేను మీ మీద, నా ఊపిరి ఊదాను మీ మీద, నా ఊపిరి విడుస్తున్నాను మీ మీద. తేజరిల్లు మండు, నూతన శక్తి మీ మీదికి పంపుతున్నాను. నూతన శక్తి మీ మీదికి పంపుతున్నాను. నా ఆత్మశక్తి అది, నా ఆత్మయాది, నాలో ఉన్న ఆత్మయాది. భయపడద్దు, తిరిగి పొందలాగుండదు, విస్మయం ఉండద్దు, తిరిగి తనని కట్టిపెట్టు. సాహసికుడవై, సాహసికురాలివై, శౌర్య పరాక్రమములు కలిగి నా ఆత్మ గలదానవై, నా ఆత్మ గలవాడవై కృంగుబాట్లికి వదలాలి, కృంగుబాట్లికి వదలాలి, దిగసారిన అనుభవానికి వదలాలి. నా కొరకు నీవు ప్రకాశించాలి. అనేకులకు ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించాలి. పరిశుద్ధాత్మ సంబంధివై పరిశుద్ధమైన జీవితాన్ని సాధన చేయాలి. నీ పవిత్రతని, పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి. మా కొరకు నీతి ఫలం ఫలించాలని నా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బతకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. నేను చెప్తున్నాను, చెప్పు ఎండిపోయిన ఎముకలకి. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగాని మొదలుపెట్టి ప్రవక్త ప్రవచిస్తే ఆ ఎముకలన్నీ క్రమంగా పేర్చబడ్డాయి, నరములలో పడ్డాయి, మాంసం పేర్చబడింది, చర్మము కప్పబడింది. అయితే దానిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేదు, అవి శవముల వలె ఉన్నాయి. అయితే యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నలువైపుల నుంచి జీవాత్మ వచ్చి వాటి మీద ఊపిరి విడవాలని నేను సెలవిచ్చానని చెప్పమన్నాడు. అంతే, నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలలో ప్రవేశించినప్పుడు అప్పటిదాకా అవి ఎండిపోయిన ఎముకలు ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వాటి లోపలికి ప్రవేశించిందో అవి అప్పటి నుంచి సైన్యం, యుద్ధశూరులు, 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 సైన్యం, సైన్యం, జయించే సైన్యం. నా దేవుడి శక్తి, నా దేవుడి శక్తి, నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా దేవుని ఆత్మ బలమదే. ఇంతవరకు నీవు శూర కార్యాలు జరిగించింది ఆయన శక్తితోనే, ఇక ముందు నువ్వు జరిగించబోతుంది కూడా ఆయన శక్తితోనే. ఆయన నీ మీద తన ఆత్మను పంపించున్నాడు, నీ మీద కొమ్మరించున్నాడు. సందేహించక స్వతంత్రించుకొని ఇక ప్రభువుకు సాక్షివై మళ్ళా రాబోతున్న ఈ దినం వరకు కూడా నీవు ప్రజ్వలించాలి. గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ